నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. బీహార్ ఫలితాలు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ మధ్య గ్యాప్ పెంచుతాయా? పొరపాట్లు ఎక్కడ జరిగాయనే దానిపై రెండింటి మధ్య తకరారు ఏర్పడుతున్నదా? బీజేపీ విధానాలకు ఆర్ఎస్ఎస్ ఎస్ చెప్తుందా, నో చెప్తుందా? ఆర్ఎస్ఎస్ఆర్ నో ఇవాళ మన డిస్కషన్ టాపిక్. ఇందులో పాల్గొనేందుకు మనతో సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి గారు ఉన్నారు. అట్లాగే సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆచార్య గారు, కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ సుందరామ శర్మ గారు మనతో ఈ చర్చలో పాల్గొంటారు. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు www.sakshi.comలో, ఫేస్బుక్లో అయితే facebook.com/sakshi న్యూస్ పేజ్లో పోస్ట్ చేయవచ్చు. బీహార్ ఓటమిని సంఘ్ పరివార్ ఎట్లా పరిగణిస్తున్నది? మోదీ, అమిత్ షాను వ్యతిరేకిస్తున్న వర్గాన్ని ఆర్ఎస్ఎస్ చేరదీస్తుందా? బీహార్ ఓటమిలో సంఘ్ పరివార్ తప్పు కానీ బీజేపీ పొరపాటు కానీ లేదని రెండూ భావిస్తున్నాయా? బీహార్ ఫలితాలు సంఘ్ బీజేపీ అనుబంధంపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? బీహార్ ఓటమిని సంఘ్ పరివార్ తేలిగ్గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. కులాల లెక్కలను అంచనా వేయడంలో విఫలమయ్యామనే భావన పరివార్లో వ్యక్తమవుతోంది. బహుశా రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు కూడా పరివార్ ఆలోచనలకు కారణం కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ వ్యతిరేక ఓట్లన్నీ ఒక్కటవడమే బీహార్లో ఓటమికి కారణమని సంఘ్ పరివార్ అంచనాకు వచ్చినట్టు కనిపిస్తోంది. 3 పార్టీలు మహాకూటమిగా ఒక్కటైనా బీజేపీ ఓట్ల శాతంలో ఎటువంటి తరుగుదల లేని విషయాన్ని సంఘ్ నేతలు ప్రస్తావిస్తున్నారు. బీహార్లో ఓటమికి భగవత్ వ్యాఖ్యలకు ఎటువంటి సంబంధం లేదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సంఘ్ పరివార్ పెద్దలకు వివరించినట్లు తెలుస్తోంది. అమిత్ షా నివేదిక కాకుండా సంఘ్ పరివార్ సొంతంగా బీహార్ ఫలితాలపై నివేదిక తెప్పించుకున్నట్టు సమాచారం. ఏకపక్షంగా వ్యవహరించడం, మంచి పేరు లేని వారికి టికెట్లిచ్చారని విమర్శలు చేస్తున్న బీజేపీ ఎంపీలు ఆర్కే సింగ్, శత్రుఘ్న సిన్హా, హుకుందేవ్ నారాయణ్ మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి ఆర్ఎస్ఎస్ వచ్చినట్లు కనిపిస్తోంది. ఒక్క ప్రకటనతో ఎన్నికల ఫలితాలు నిర్ణయించడం సాధ్యం కాదనే విషయం ప్రజలకు తెలుసని బీజేపీ నాయకులు అంటున్నారు. The fact of the matter is that how can Mr. Bhagwat's statement, if you look at it in totality, be bad? He says that many sections of the backward classes are not getting reservations and some people are monopolizing it, and so therefore should be a review to see how this can be improved. And that is to the benefit of the most backward sections of our society. And secondly, how can a statement decide an election? That one statement couldn't have made the difference. So I think this is silly looking for excuses if anybody. I think there are some people who are got a pet hatred for RSS. So anything RSS, you see, tomorrow earthquake is there also, they will say, because Mohan Bhagwat said that Kaya Kal Payega Desh Mein or something like that, some speech where he will on a Vijayadashmi day. These are ways, I'm telling you, this is a patriotic organization which many of us have misunderstood in the past. And therefore people must open their eyes. ఓట్లు ఆశించి తాము ఏ వ్యాఖ్యలు చేయమని ఆర్ఎస్ఎస్ అంటోంది. మోహన్ భాగవత్ వ్యాఖ్యలు సమాజ హితాన్ని కోరేవేనని, అందులో విపరీతార్థాలు తీయాల్సిన అవసరం లేదని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలు అభిప్రాయపడుతున్నారు. और संघ जो है वो राजनीतिक लाभ या हानि का विचार करके थोड़े अपनी नीति तय करता है. वो समाज के भलाई के लिए क्या है वही उसका आधार होता है नीति का, और उसी के द्वारा हम कहेंगे. नहीं तो हम 1925 से हिंदुत्व की बात क्यों करते? हिंदुत्व क्या वोट मिला लेने वाला है क्या? तो हम कहते हैं कि जो सही है वो बात हम कहते हैं, जो समाज के लिए, जो राष्ट्र के लिए उपयोगी है, उसी का उच्चार संघ के द्वारा होता है. అభివృద్ధి బాటలో తీసుకెళ్తానన్న ప్రధాని మోదీ మాటలు బీహార్ ఓటర్లను ప్రభావితం చేయలేకపోయాయని సంఘ్ పరివార్ అంటుంటే, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు బీహార్పై ప్రభావం చూపేవి కావని కమలనాథులు సమర్థించుకుంటున్నారు. మొత్తానికి బీహార్ ఫలితాలపై పరస్పరం నిందించుకోరాదనే ఆలోచన సంఘ్ పరివార్ బీజేపీలో కనిపిస్తోంది.
బీహార్ ఎన్నికల ఫలితాల మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లు ఒకరినొకరు సమర్థించుకుంటాయా లేక విభేదిస్తాయా చూడాలి. దాని గురించి మాట్లాడుకుందాం. ముందు షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. బీహార్ ఫలితాల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. మనతో తెలకపల్లి రవి గారు ఉన్నారు, రామచంద్రమూర్తి గారు ఉన్నారు, అలాగే సుందరామ శర్మ గారు, ఆచార్య గారు ఉన్నారు. రవి గారు చెప్పండి, లెఫ్ట్ ఫ్రంట్ దాదాపు 215 సీట్లకు పోటీ చేసింది. ఇటు బీజేపీ రైటిస్ట్ పార్టీగా పేరుపడ్డ బీజేపీ ఇటు లెఫ్ట్ను రైట్ను కాదని బీహార్ ప్రజలు ఒక భిన్నమైన తీర్పునిచ్చారు. అయితే దాన్ని చాలా వరకు ఇది కులాల సమీకరణ కారణంగా వచ్చింది ఈ ఫలితం అని చెప్తున్నారు. కానీ ఇది బీజేపీకి ఆర్ఎస్ఎస్కు మధ్య కూడా కొంత ఇది క్రియేట్ చేసినట్టున్నది. అంటే బీజేపీ గోదాలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రధానమైన పోటీదారు కాదు. వాళ్ళు లిబరేషన్ పార్టీ 3 సీట్లు దాదాపు 4-5% ఓట్లు తెచ్చుకున్నారు. అక్కడికి అదే నిలబెట్టుకున్నారు, సొంతంగా చేసినట్టుగా. బీజేపీ ఆర్ఎస్ఎస్ విషయానికి వస్తే బీజేపీ లేదా నరేంద్ర మోడీ ఆత్మ ఆర్ఎస్ఎస్ అనేది తరచు వాళ్ళు ఎప్పుడు చెప్తున్నటువంటి విషయమే. ఈ ఆత్మవిమర్శ అనేది లేనటువంటి ఒకనొక ఆత్మ ఇది. రెండవది ఈ ఆత్మ ఇద్దరికి కూడా చాలా ఉమ్మడిది. అందుకని బీజేపీకి ఆర్ఎస్ఎస్కు మధ్యలో ఏదో చాలా విపరీతమైన తేడా ఉన్నట్టు, వీళ్ళేదో ఒకరినొకరు అనుకుంటారని భావించడమే అసలు అవసరం లేదు. వాళ్ళ ఆత్మవిమర్శకు కానీ కనీసం పునఃపరిశీలనకు వాళ్ళు ఏమాత్రం సిద్ధంగా లేరు. ఇక్కడ జరిగిందంతా కూడా ఏదో మా లెక్కలు తప్పాయని చెప్తున్నారు తప్ప తామే అసలు ప్రజాస్వామ్యం లెక్క తప్పి ఇష్టానుసారం మాట్లాడినందువల్ల, ఓటర్లు మాట్లాడినందువల్ల, పనులు చేసినందువల్ల, దారి తప్పినందువల్ల ఇది సరికాదు. ఈ దేశంలో బహుళత్వంతో కూడిన ఈ దేశంలో ఈ ఏకపక్షం శాసనాలు, దాడులు, హత్యలు, ఈ వేషభాషల మీద, ఆహార అలవాట్ల మీద ఆంక్షలు ఇవన్నీ కుదరదనే ఒక తీర్పు ఒకటిగా భావించి ఆడడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అంటే దీంట్లో కనపడేది ఏంటంటే వాళ్ళు అదే మార్గంలో ముందుకు పోదలుచుకున్నారు. ఈ ఎన్నికల ఓటమి ఇదేం పెద్ద ప్రధానమైన సమస్య కాదు, ఒక ప్రయత్నం చేశామని. అయితే మరి రిజర్వేషన్ల ప్రకటన ఇందాక సుబ్రహ్మణ్య స్వామి గారు అంటున్నారు ఒక ప్రకటనతోనే వస్తుందని. జనతా ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నాడు మొరార్జీ దేశాయ్ నోరు తెరిచిన ప్రతిసారి జనతా పార్టీకి ఒక 1000 ఓట్లు పోతాయని రాజనారాయణ అనేవాడు. తప్పకుండా ఈ రోజుల్లో ఇంకా ఎక్కువగా పోతాయి. అది బీహార్ యొక్క పొందికను సరిగ్గా సానుభూతితో అర్థం చేసుకుంటే ఒక విధంగా ఉంటుంది, లేకపోతే ఇదంతా కులాలది అని చాలా తేలిగ్గా తీసి పడేసే అవకాశం ఉంటుంది. 70% మంది ప్రధానంగా రిజర్వేషన్ల పరిధిలోకి వచ్చే రాష్ట్రంలో రిజర్వేషన్ల మీద ప్రకటన అనేది తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. చూపించదు అనుకుంటే ఆయన ప్రకటనే చేసేవాడు కాదు. కానీ సుబ్రహ్మణ్య స్వామి ఏమంటున్నాడంటే ఆయనే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, అది అందాల్సిన వాళ్ళకి అందడం లేదు అన్నాడని కదా. అది ఇంకా ముందుకు తీసిపోయాడు కదా నరేంద్ర మోడీ గారు. 5% రిజర్వేషన్లు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి ముస్లింలకు ఇస్తారు, ముస్లింలకు ఇస్తే వీళ్ళ పాకిస్తాన్లో విజయం చేసుకుంటారు. ఇదంతా కూడా చాలా బాధ్యతారహితమైనటువంటి కవింపు ధోరణిలో వీళ్ళందరూ కూడా మాట్లాడారు. మరి ఆయన గెలవగానే ముందు అభినందించింది నరేంద్ర మోడీ. ఈయన మరి ఏ దేశ ప్రధాని అనుకోవాలో మనం ఇప్పుడు, ఆయన గెలిస్తే పండుగ చేసుకుంటారన్నారు. మొట్టమొదట మోడీయే అభినందించాడు అందరికంటే. కాబట్టి బీహార్లో ప్రజాస్వామ్యం, భిన్న శక్తుల మధ్య జరిగిన ఘర్షణలో అఖండమైన అసాధారణమైన విజయం లాలూ నితీష్ కూటమికి లభించింది అనేది ఒక వాస్తవం. దాని వెనుక మోడీ మొత్తం కాలికి వల్పం కట్టుకొని తిరిగాడు కాబట్టి మోడీ ఆయన విధానాల మీద, ఆయన వెనుకున్న వాళ్ళ విధానాల మీద నిరసన ఎంత మాత్రం లేదు. ఈ వ్యాఖ్యలకు, ఈ చేతలకు, ఈ మాటలకు ఎవరి మీద వాళ్ళు తీర్పు ఇచ్చారనేది ఇక్కడ ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇది ఒక ఆత్మ సమర్థనకు మించిన ఒక ఆత్మ వంచన అంటే కూడా ఏం తప్పు లేదనుకుంటాను. ఓకే, మూర్తి గారితో మాట్లాడదాం. మూర్తి గారు చెప్పండి, ఇది ఇంటర్నల్గా కూడా అంటే బీజేపీలోనే కొంతమంది అరుణ్ షౌరి లాంటి వాళ్ళు, ఆర్కే సింగ్ లాంటి వాళ్ళు, ఇప్పుడు శత్రుఘ్న సిన్హా వీళ్ళంతా కూడా దే ఆర్ క్రిటిసైజింగ్. అయితే స్టేట్మెంట్స్, ఇప్పుడు మోహన్ భాగవత్ చేసిన స్టేట్మెంట్ కానీ నరేంద్ర మోదీ, అమిత్ షా వీళ్ళు చేసిన స్టేట్మెంట్స్ యొక్క ఎఫెక్ట్ కూడా ఉంది అనేది. అంటే రెండు బీలు 2 డీలు, బీఫ్, భాగవత్, దాల్ అండ్ దాద్రి. ఓకే, ఈ 4 కారణాలు ఓటమి కారణం అంటున్నారు. కానీ వాస్తవానికి మనం గణాంకాలు చూస్తే, ఓట్లు చూస్తే 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో ఇప్పుడు అన్నీ వచ్చినాయి. ఆ పర్సంటేజ్ తగ్గలేదు. జేడీయూకి ఎన్ని వచ్చినాయి అన్నీ వచ్చినాయి, కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి అన్నీ వచ్చినాయి, అట్లాగే ఆర్జేడీకి ఎన్ని వచ్చినాయి అన్నీ వచ్చినాయి. ఇప్పుడు జరిగింది ఏంటంటే అప్పటికి ఇప్పటికీ ఈ 3 ఓట్లను కలిపితే, కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ ఓట్లను కలిపితే బీజేపీ కంటే 31 లక్షలు ఎక్కువ అప్పుడు కూడా. ఇప్పుడు కూడా అంతే తేడా. అప్పుడు 44% వచ్చింది ఓట్లు ఈ 3 పార్టీలు కలిపి.
ఇప్పుడు 41% వచ్చింది, 3% తగ్గింది. అప్పుడు 37% వచ్చింది, 39% వచ్చింది బీజేపీకి, ఇప్పుడు 37% వచ్చింది. 1% తగ్గినా కూడా ఓట్లు అయితే తేడా అంతే. సంఖ్య మారలేదు. అంటే ఏం జరిగిందంటే ఏం జరగకూడదని బీజేపీ నాయకులు కోరుకున్నారు, ఏం జరుగుతుందని భయపడ్డారో అదే జరిగింది. ఏంటంటే ఈ మూడు పక్షాలు కలవటమే కాకుండా ఓట్లు కూడా కలిసినాయి. ఈ ముగ్గురు కూడా ఒక కంబైన్డ్ జాయింట్ ఫ్యామిలీకి ఒక ఎనిమీని ఎదుర్కొన్నారు. అంటే ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి. ఓట్లు ట్రాన్స్ఫర్ కావడం సామాన్య విషయం కాదు. అది సాధారణంగా జరగదు. ఇట్లా ఇంత పర్ఫెక్ట్గా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఎక్కడ జరగదు, ఎవరు ఊహించలేరు. వాళ్ళకి భయం ఉండబట్టే దాన్ని కమ్యూనలైజ్ చేయడానికి ట్రై చేశారు. బీఫ్ అన్నారు, పాకిస్తాన్ అన్నారు, లేకపోతే ముస్లింకి రిజర్వేషన్ అన్నారు. రిజర్వేషన్ గురించి మాట్లాడడం లేదు, ఎప్పుడో 5 ఏళ్ల క్రితం మాట్లాడారు నితీష్ కుమార్. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చాడు. ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారంటే కొద్ది పర్సెంటేజ్ పెంచుకోవడానికి, ఇంకొద్ది పెంచుకుతే కానీ మనం బయటపడమని తెలుసు వాళ్ళకి. లోపల ఈ లెక్కలు వాళ్ళకి తెలుసు కదా. కానీ వాళ్ళు ఏం హోప్ చేశారంటే దీస్ ఓట్ విల్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్. లాలూ ప్రసాద్ నితీష్కి, నితీష్ ఓటు లాలూకి, ఆ ఫాల్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళిద్దరు ఓటు ట్రాన్స్ఫర్ కావటం, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి 20 రావడం అనేది అసలు ఆశ్చర్యకరం. మళ్ళీ పొడి చేస్తే 4 వస్తాయి. కానీ ఎట్లొచ్చినాయంటే అక్కడ వేరే క్యాండిడేట్ లేడు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. రామ్ విలాస్ పాస్వాన్ క్యాండిడేట్, లేకపోతే పప్పు యాదవ్ క్యాండిడేట్ నాడు అటువైపు. ఇటు కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ వీళ్ళు సమర్థం ఉంది, వీళ్ళ ఓట్లని ట్రాన్స్ఫర్ అయింది, అందుకే ఆటోమేటిక్ గెలిచారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు భగవత్ వల్ల ఓడిపోవటం కానీ నరేంద్ర మోడీ వల్ల ఓడిపోవడం కానీ కాదు. బ్లేమ్ గేమ్ ఎప్పుడు ఉంటుంది. మీరు చెప్పిన పేర్లన్నీ ఇప్పుడు శత్రుఘ్న సిన్హా కానీ అరుణ్ చౌదరి కానీ దే ఆర్ నోన్ క్రిటిక్స్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు సే సంథింగ్ అగైన్స్ట్ మోదీ. కానీ భోలా యాదవ్ అన్న ఒకటి ఉన్నాడు, బేగుసరా ఎంపీ. వాడు డైరెక్ట్ మోదీ అన్నాడు, నీ వాగుడు వల్లనే ఓట్లు పోయినాయి, అనవసరంగా నువ్వు మా లాలూ యాదవ్ని ఇష్టం వచ్చిన మాట్లాడు కాబట్టి ఓట్లు పోయినా అంటున్నాడు. కానీ ఓట్లు పోయిన మాట వాస్తవం కాదు. ఇక్కడ ఓట్లు కలిసినాయి సంఘటితమని. ఇట్లా ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది. దాని తర్వాత రేపు 20వ తారీఖున నితీష్ కుమార్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టరు మీసా భారత్ అంటున్నారు. అది జరిగిన తర్వాత ఎట్లా ఉంటుందనే వేరే విషయం. ఇప్పుడైతే చాలా ఘన విజయం సాధించారు. ఎన్నికల్లో గెలిచింది లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు కొడుకులు కదా. మీసా భారతిని ఎట్లా సీఎం డిప్యూటీ కౌన్సిల్ నుంచి దేవత కదా, కౌన్సిల్ నుంచి తీసుకురావచ్చు. రాజీనామా చేయించి ఆమెను గెలిపించవచ్చు 6 నెలల్లో. మిగతా పెద్దలతో కూడా మాట్లాడారు. చెప్పండి శర్మ గారు, మీరు పెద్దగా సంతోషపడాల్సిందేం లేనట్టుంది, కానీ మీ నాయకులంతా బీహార్ ఎక్స్ప్రెస్ చుట్టూ చేరి బీహారీలకు జిందాబాద్ కొడుతూ ఉన్నారు. బీహార్ పోకుండా ఇక్కడ యాక్చువల్గా ఆ గెలుపు అనేటువంటిది కాంగ్రెస్దే. ఎందుకంటే నితీష్ని లాలూ ప్రసాద్ యాదవ్ని కలిపినటువంటిది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళిద్దరూ కనుక విడివిడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ విడిగా ఉంటే ఇప్పుడు ఇందాక రామచంద్రమూర్తి గారు చెప్పినంత మాత్రాన్ని ఓట్లు కలవాలని లేదు కదా, ట్రాన్స్ఫర్ కావాలని లేదు కదా. ట్రాన్స్ఫర్ కావాలి, జనం తలుచుకున్నారు కాబట్టి జరిగింది అది. సరే ఇప్పుడు ముందరైతే వాళ్ళు కలవాలి, మొదట కలవాలి. వాళ్ళిద్దరు కలిశారు కాబట్టి వాళ్ళిద్దరిని కలపడంతో ఫస్ట్ స్టెప్ కాదు, నితీష్ కుమార్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ గా డిక్లేర్ చేయించడం, లాలూ ఒప్పించడం కూడా సోనియా గాంధీ చేసిన పని. అందువల్ల ఏమైందంటే మొట్టమొదటిసారిగా పెద్ద ఉధృతంగా వస్తున్నటువంటి ఒక ప్రవాహానికి, మోడీ గారి ఉధృతానికి ఒక గండి కొట్టడం అనండి, లేకపోతే ఒక ఆపటం అనేటువంటిది బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసింది. అది బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించాం. అందువలన మాకు ఇవాళ 28 వచ్చినాయి అంటే రేపొద్దున ఒకప్పుడు బీహార్ని పరిపాలించిందే మేము కాంగ్రెస్ పార్టీనే. తర్వాత వచ్చినటువంటి ఇవాళ ఈ లాలూ గారు కానీ దేశంలో అన్ని రాష్ట్రాలు మీరే పరిపాలించారు. అదే కాంగ్రెస్ గండి కొట్టింది ఫస్ట్ బీహార్ 67. కాబట్టి ఇవాళ మొట్టమొదటి మళ్ళీ మోడీ గారు దీనికి కూడా మొట్టమొదటి గండి కాంగ్రెస్ పార్టీ కొట్టడం జరిగింది. రెండోది మీరు ఆర్ఎస్ఎస్కి బీజేపీకి మధ్య అంటే ఒకటి నిజం ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ కూడా డైరెక్ట్గా బీజేపీని భుజాన్ని వేసుకుని కానీ లేకపోతే రాజకీయాల్లోకి వచ్చింది 2 సార్లు నాకు తెలిసినంత వరకు. మొదటిది 1977లో జయప్రకాష్ నారాయణ గారి ఉద్యమంతో పాటు 1977 జనతా పార్టీ టైంలో జనతా పార్టీని ఎన్నికల్లో భుజాన్ని వేసుకుని గెలిపించడం కోసం మొట్టమొదటిసారి ఆర్ఎస్ఎస్ బయటకు వచ్చింది. రెండోసారి వచ్చింది ఎప్పుడంటే మొన్న 2014లో మళ్ళీ వాళ్ళు బయటకు రావడం జరిగింది మోదీ కోసం. కాబట్టి 2 చోట్ల కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఆర్ఎస్ఎస్ అనేటువంటిది వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళు భారతీయ జనతా పార్టీని అధికారంలోకి మన 2014లో మోడీ గారి ద్వారా తెచ్చుకోవడానికి కానీ ఆ రోజున కానీ. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య సయోధ్య పోతుందా అని చెప్పంటే ఒకటేంటంటే రెగ్యులర్గా ఆర్ఎస్ఎస్ బహుశా ఎన్నికల్లో పోటీ చేయటమే వాళ్ళ యొక్క ఇది కాదు కాబట్టి ఎవరైతే వస్తారో వాళ్ళతో ఉంటారు కాబట్టి నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వస్తుందని చెప్పని నేను అనుకోను. ఎందుకంటే అవసరమైనప్పుడు వాళ్ళు డెఫినెట్గా సహాయం చేయడానికి ముందుకెళ్తారు. లేనప్పుడు ఇవాళ బీహార్ ఎలక్షన్స్లో ఓడిపోయినంత మాత్రాన్ని నుంచి ఆర్ఎస్ఎస్కి ఇబ్బంది ఏమీ లేదు. ఏమన్నా ఉంటే ఇబ్బంది ఏమైనా ఉంటే అది బీజేపీకే ఉంటుంది.
అయితే ఇక్కడ ఓడిపోయేటువంటి దాంట్లో కూడా బీజేపీ నిజంగా ఓడిపోయిందా లేకపోతే మిగతా ఏమిటి అనేటువంటి చోట కూడా నిజంగా చెప్పాలంటే ఓట్లు ట్రాన్స్ఫర్ అవటమే కాకుండా మొట్టమొదటి నుంచి కూడా ఏ మాటలైతే మాట్లాడుతూ ఉన్నారో, అందుకనే బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి, ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో. అది చేసుకోకపోవటం మూలకంగా ఏమైందంటే వచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా తీసుకుని లాలూ ప్రసాద్ యాదవ్ గారు కానీ, నితీష్ కుమార్ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ చేసినటువంటి ప్రచారం కరెక్ట్గా సక్సెస్ అయింది. ప్రజలు కూడా దాన్ని పూర్తిగా నమ్మారు. వీళ్ళ యొక్క మాటలు, వీళ్ళ యొక్క చేతలు ఇవన్నీ కూడా బీహార్లో మొట్టమొదటిసారిగా కొంత ఉధృతానికి ఆపడానికి అవకాశం వచ్చింది. శర్మ గారు, మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు మా కాంగ్రెస్ పార్టీ కారణంగానే లాలూ తర్వాత నితీష్ కలవడానికి కారణమయ్యాము, నితీష్ను సీఎంగా ఒప్పించడానికి, లాలూను ఒప్పించడానికి కూడా సోనియా గాంధీ గారి కారణం. ఇదంతవరకు బాగానే ఉంది. రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లాలూకు నితీష్కు మధ్య గొడవలు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఇచ్చేది? ఇప్పుడు ఒకటి ఉంది సార్, ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారిని లేకపోతే రేపు పొద్దున్న ఇప్పుడే ఆల్రెడీ వచ్చేసింది కొన్ని ఆర్థిక హోము లేకపోతే ఇవన్నీ కూడా మాకు కావాలి అని చెప్పని కూడా అడుగుతున్నాడని చాలా ఉంటాయి. లాలూ ప్రసాద్ యాదవ్ ఎజెండా ఆయనకుంటుంది. ఇప్పుడు యాదవ్లు 10 ఏళ్ళ నుంచి ఆకలి మీద ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అది అందువల్ల ఇద్దరు కొడుకులకి కూడా మినిస్ట్రీ కావాలని కూడా అడుగుతున్నట్ట, కూతురుని ఏమన్నా ఉప ముఖ్యమంత్రి కావాలని అడుగుతున్నట్ట. సరే, ఇవన్నిటిని నితీష్ కుమార్ ఎట్లా హ్యాండిల్ చేస్తాడనేటువంటిది ఆయన మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కొలేషన్ గవర్నమెంట్స్లో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఎట్లా జాగ్రత్త తీసుకెళ్ళాలి అనేటువంటిది. అయితే ఒకటి ఏంటంటే నితీష్ కుమార్ సమర్థుడు, అందులో అనుమానం ఏం లేదు. ఇవాళ జాగ్రత్తగా లాలూ ప్రసాద్ యాదవ్ని కంట్రోల్ చేసుకోగలుగుతాడు. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ కూడా తప్పనిసరిగా ఇటువంటివి ఏమన్నా వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు కానీ డెఫినెట్గా ఇంటర్ఫేర్ అవుతారు. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు మంచి పరిపాలన అనేటువంటిది ఇప్పుడు బీహార్లో అందించడం అనేటువంటిది అందరికీ అవసరం, వాళ్ళ ముగ్గురికి అవసరం. కాంగ్రెస్ పార్టీకి అవసరమే, అటు లాలూ ప్రసాద్ యాదవ్కి అవసరమే, నితీష్ కుమార్ గారికి కూడా అవసరమే. కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తా వాళ్ళ సరైనటువంటి దిక్సూచిలో దిశానిర్దేశంలో పోతుంది అని చెప్పనంటే మనం అందరం కూడా అనుకోవాల్సినటువంటి అవసరం. రైట్, మన ఆచార్య గారితో మాట్లాడదాం. ఆచార్య గారు చెప్పండి, ఇంత సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నారు అంటే ఏమిటి, భూకంపం వస్తే కూడా మోహన్ భాగవత్ ప్రకటనే కారణం అనేటట్టున్నారని చెప్పి. కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకత్వం వెనుక, ముఖ్యంగా మోదీ నాయకత్వం వెనుక ఆర్ఎస్ఎస్ ఉన్నదనేది అందరికీ తెలిసిన విషయమే. నిన్న బీహార్ ఫలితాలు రాగానే అమిత్ షా వెళ్ళిపోయి ఆర్ఎస్ఎస్ నాయకత్వం దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నట్టు కూడా వార్తలు చూసినాం. అంటే ఆర్ఎస్ఎస్ ఏ సందర్భంలో అనేదన్న మాట చెప్తే అది కేవలం బీజేపీకి చెప్పినటువంటి విధంగానే దాన్ని వక్రీకరించడం అంత సబబు కాదు. ఎందుకంటే రిజర్వేషన్ల గురించి చెప్పడం జరిగింది. కానీ అప్పుడు గుజరాత్లో పెద్ద ఎత్తున ఈ రిజర్వేషన్ల ప్రక్రియ మీద నడుస్తున్నటువంటి ఉద్యమాన్ని ఉటంకిస్తూ ఆ సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్లని ఒకసారి సమీక్షిస్తే బాగుంటుంది అనేటువంటి విషయం చెప్తే అది కేవలం బీజేపీకి చెప్పినటువంటిది కాదు, అన్ని రాజకీయ పార్టీలు దాని మీద ఒక చర్చ కూడా అన్ని టీవీలలో కూడా చర్చ కూడా చేయడం జరిగింది. అయితే దాంట్లో సమీక్షించాలి అన్నంత మాత్రాన బీసీలకు ఉన్నవో లేకపోతే ఎస్సీలు ఎస్టీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు తొలగిస్తారు అనేటువంటి విధంగా వెంటనే ఈ పక్షాలన్నీ కూడా రివర్ట్ అయ్యి భారతీయ జనతా పార్టీని ఈ దానికి ఆ స్టేట్మెంట్ చేసింది మోదీ. నితీష్ కుమార్ అధికారంలోకి వస్తే 5% తర్వాత ముందు మాత్రం ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడినటువంటి అది ఉన్నప్పుడు సరే, ఏదేమైనా కూడా రిజర్వేషన్ల విషయంలో అనేక విషయాలు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెలరేగినటువంటి కొన్ని చిన్న సంఘటనలు కావచ్చు, లేకపోతే మాటలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఈ బీహార్ ఎలక్షన్స్కు ఒక వేదికగా ఏర్పడి ఈ బీజేపీతర పక్షాలన్నీ కూడా ఒక 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 మహాకూటమిగా ఏర్పడి సంఘటన ఇంతకుముందు మూర్తి గారు చెప్పినట్టు ఒక మంచి ఉదాహరణ ఇవ్వడం జరిగింది. అంటే 14 ఎలక్షన్లో ఉన్నటువంటి ఈ ఎలక్షన్లకు భారతీయ జనతా పార్టీకి ప్రజల ఓటు అనేది ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ కాలేదు. కానీ ప్రతిపక్షాల ఓట్లన్నీ ఏకమైనాయి కాబట్టి ఇవాళ ఈ రకమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయి అనేటువంటి భావన ఉంది. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం మీద రెఫరెండమా లేకపోతే కేంద్ర పరిపాలన మీద ఇచ్చినటువంటి తీర్పా, భారతీయ జనతా పార్టీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. ఇలా అందరూ ఏమనుకుంటున్నారంటే అక్కడేదో రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది, కేంద్రం ఎన్ని చేసినా కూడా గెలవలేదంటే 2013 వరకు ఉన్నది, 2013 వరకు ఉన్నది, ఆ తర్వాత లేదు. అక్కడ ఉన్నటువంటిది వీళ్ళ గఠబంధన్ ముగ్గురుతోటి ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నది. ఏదేమైనా వాళ్ళ గఠబంధన్ యొక్క ఓట్లు చీలలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీకి లాభం చేకూర్చలేదు. ఇది ప్రధానమైనటువంటి అంశం. మిగతా అంశాలలో ప్రభావం ఉండొచ్చు.
వాళ్ళు వెంటనే మోహన్ భాగవత్ గారు చేసినటువంటి రాజకీయంగా వారు మాట్లాడినటువంటి రిజర్వేషన్ల సమీక్ష మీద ఘాటుగా వారు ఒక అన్పార్లమెంట్గా ఒక వర్డ్ని బయటికి వెళ్ళడం ఆ ప్రాంతంలో ప్రజల్లో అది ఆకట్టుకునేటువంటి అంశంగా కూడా రావచ్చు. అట్లా అనేక విధాలుగా భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారం రావాలనేటువంటి తాపత్రయము ప్రయత్నము చేయడం జరిగింది. మా ప్రయత్నంలో కానీ మా ఓట్లు చీరటంలో కానీ ఎక్కడ కూడా మేము ఫెయిల్యూర్ కాలేదనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మొదటి విషయం, రాజకీయాలు అనే వాటిని మనం ఒక క్రియాశీలమైన పరిణామాత్మకమైన అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. అప్పుడున్నన్ని ఓట్లే ఇప్పుడు వచ్చాయి కాబట్టి అప్పుడు జరిగిందే ఇప్పుడు జరిగింది ఇదంతా చాలా స్థిరోభావం అన్నట్టుగా ఉందని కనుక భావిస్తే ఈ మధ్యలో ఏం జరగలేదా, ఈ మధ్యలో జరిగిన దాని ప్రభావం ఓటర్ల మీద ఏం లేదా అనేది మనం చూడాల్సి వస్తుంది. ఓట్ల శాతము, దానివల్ల వచ్చిన సీట్ల శాతము, దీని మధ్యలో తేడా ఇది ఒక ముఖ్యమైన అంశం మాత్రమే. ఎందుకు అంతగా కట్టకట్టుకున్నట్టుగా అవన్నీ కూడా ఏకీకరణ కావడానికి దోహదం చేసిన అంశాలు అంటే నరేంద్ర మోడీ లేదా అమిత్ షా సర్వశక్తులు సమకూర్చుకొని విపరీతమైన ప్రచార ఆర్భాటం చేసినా కానీ ఓటర్లు ఎందుకు అదనంగా ఒక ఓటర్ కూడా ఎందుకు ప్రభావితం కాలేదు? పోనీ వాళ్ళు చెప్పినట్టుగా పాతవైన అలాగే ఉంది అనుకున్నాం. అదనంగా ఒక ఓటు కూడా ఎందుకు ప్రభావితం కాలేదు? మిగిలిన దేశాల హర్యానా అంతే కదా, అంతే కదా, మోడీ పాలన ఇప్పుడు ఒక ఢిల్లీని మినహాయిస్తే హర్యానాలోనో మహారాష్ట్రలోనో లేకపోతే జమ్మూ కాశ్మీర్లోనో వచ్చినటువంటి పరిస్థితి బీహార్లో ఎందుకు రాలేదు? ఈ ప్రశ్నలు వేసుకుంటే తప్పనిసరిగా ఓటర్లు అనేవాళ్ళు వాళ్ళు చూస్తున్నారు ఎటువంటి పరిణామాలు వస్తున్నాయి. ఇవన్నీ సహజంగా అక్కడ ఉన్నటువంటి సామాజిక పొందిక, మతతత్వం ఇట్లాంటి చర్చలకు తోడు. పైగా నితీష్ కుమార్ మొన్నటి వరకు వాళ్ళతో ఉన్నవాడే కదా. ఒకవేళ ఓట్ల శాతమే లెక్కేసుకునేటైతే అప్పుడు ఓట్ల శాతం వచ్చినప్పుడు నితీష్ కుమార్ యొక్క కలయికతో కూడి తెచ్చుకున్నటువంటి ఓట్ల శాతంగా దాన్ని మనం భావించాల్సి ఉంటుంది. 2014 వరకు లేదు, కానీ 13 వరకు నడిచినటువంటి రాజకీయం మొత్తం లాలూకు వ్యతిరేకంగా వీళ్ళు కలిసినటువంటి ఒక రాజకీయం. దాని నుంచి లాలు అంతే కదా, దాని నుంచి లాలు వ్యతిరేక ఓటు అనేది కొనసాగింది. ఇప్పుడు లాలు నితీష్ కలిశారు. నిన్నటి వరకు విడిపోయిన వాళ్ళు ఎందుకు కలిశారు అనేది వీళ్ళ మీద వ్యతిరేకత రావడానికి కూడా పూర్తిగా అవకాశం ఉంది. ఉదాహరణకు చెప్పాలంటే నిన్నటి అది రాకపోగా దీన్ని పూర్తిగా ఆమోదించి మొత్తం ఓట్లు పడ్డాయి లేదా మొత్తం దీన్ని బలపరిచి నిజంగా అది అసాధారణమైనటువంటి చాలాసార్లు బీహార్లో హంగ్ అసెంబ్లీలు సగం రావడాలు, వారం రోజుల్లో ముఖ్యమంత్రులు దిగిపోవడాలు ఇటువంటివి జరిగాయి. ఇవేమీ లేకుండా పైగా గడ్డి కుంభకోణం లాంటి ఘోరం తర్వాత కూడా అంటే బలమైన అనుకూల అంశాలు కొన్ని. ఆ అనుకూల అంశాలు ఏమిటంటే ఇందాక ఏవైతే పని కట్టుకొని అది ప్రభావం చూపలేదు ఇది చూపలేదని ఎందుకు చెప్తున్నారంటే ఒక విధంగా అవన్నీ ప్రభావితం చేశాయి కాబట్టి చెప్తున్నారు. శర్మ గారితో మాట్లాడమని ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం.